తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హత ఒకే రకంగా, 2018 ఎన్నికల అఫిడవిట్లో మరో రకంగా చూపించారని ఆరోపించారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని అన్నారు. 2009 అఫిడవిట్లో రోహిత్ రెడ్డి స్వీడన్ యూనివర్సిటీలో బీటెక్ ఎంఎస్ చదివినట్లు చూపించారన్నారు. 2018లో ఇంటర్మీడియట్ చదివినట్లు ఎందుకు చూపారో చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు, తాండూరు వాసులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మోసం చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇక టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీరు చూపించినటువంటి ఆ ఫామ్ హౌస్ మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అది దళితులకు అసైన్మెంట్ అయినటువంటి భూమిలో కట్టినటువంటి ఫామ్ హౌస్ అవునా కాదా? అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరు కొనుగోలు చేసిర్రు? దాని సర్వే నెంబర్ ఎంత? అది ఎవరి పేరు మీద ఉంది? మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా? ఒకటే రోజుకి అన్ని ముగించమంటే చాలా ఉన్నాయి. ఈడీ ఇచ్చిన నోటీస్ వెనకాల మతలపోయింది అని అడిగినావు కదా. ఒక ఎలక్షన్ అఫిడవిటే తీసుకొచ్చినాం మేము. ఇంకా చాలా తీసుకొచ్చేటివి ఉన్నాయి. నీ బ్యాంక్ అకౌంట్లు, పాన్ ఖాతాలు రేపు అన్ని వాళ్ళు అడిగిన తర్వాత చూసుకొద్దాం. ఇంకా ఇవే కాదు, ఇంకా సార్కి చూపించింది ఒకటే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఒకటే మనకు తెలుసు. ఆ సర్ఫాన్పల్లి ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ సర్ఫాన్పల్లి ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక గెస్ట్ హౌస్ ఉంటది. ఆ గెస్ట్ హౌస్ లోకి వస్తున్న సినిమాలో ఎవరు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు? మరి ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కూడా హైదరాబాద్ కమిషనర్ ఇట్లా సీసీ కెమెరాలు పెడతాడా? అప్పుడప్పుడు పేపర్లలో వచ్చిందన్న, నాకు తెలియదు, నేను ఎక్కువ చదువు